ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈ భూమి మీద మనం జన్మించి ఉన్నాము, అదేవిధంగా మనం అనుక్షణము ఒక్కో పని చేస్తున్నా, మన జీవితం పుట్టినప్పటి నుంచి శివైక్యం చెందే వరకు మన జీవితం వెళ్తున్నా. దానికి కారణం ఏంటంటే, అసలు ఎందుకు జన్మిస్తాం మనము, ఎవరికి మనం రుణపడి ఉన్నాము అనేటువంటిది మన జన్మజాతకంలో ఉంటుంది. అదేవిధంగా జనరల్గా కూడా పలానా లగ్నం వారు, పలానా రాశి వారికి ఈ ఖచ్చితంగా వీళ్ళతో రుణం ఉంటుంది, వీళ్ళ ద్వారా ఎక్కువగా నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళ ద్వారా ఎక్కువగా ఇబ్బందులు పాలవుతుంటారు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. అది ఎవరు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోగలిగితే, ఓహో వీళ్ళతో మనం రుణపడి ఉన్నాము. అసలు ఈ రుణం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది? పాస్ట్ లైఫ్లో, అంటే పోయిన జన్మలో, కృత జన్మల్లో మనం వారి ద్వారా ఏదైనా పొంది ఉండొచ్చు, లేదా వాళ్ళు మనం ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, తెలుసో తెలియక అజ్ఞానంలోని, లేదా వాళ్ళకి మనం ఏదైనా మంచి చేసి ఉండొచ్చు, వాళ్ళ ద్వారా మనం పొందుతాం ఈ జన్మలో. మనం కనుక ఒకరికి మంచి చేసినట్లయితే వాళ్ళ ద్వారా మనం ఈ జన్మలో పొందుతూ ఉంటాం. మనం ఒకరికి కనుక ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ ద్వారా మనం ఇబ్బందిని పొందుతూ ఉంటాం. ఆ రకంగా కొంతమంది అంటూ ఉంటారు ఏమని, అమ్మ బాబాయ్ నేను వెళ్తున్న నరకం అనుభవిస్తున్నానండి. వాటి జోలికి వెళ్ళకపోతే చాలు, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ఏ లగ్నం తెలియని వారు, రాశివారు వేటి జోలికి వెళ్ళకుండా ఉంటే నరకంలో అనుభవించరు. నరకం అంటే ఏ నరకం మీరు అనుకోవచ్చు, ఏంటండి చనిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా మనకి యమబొట్టులు వచ్చి, ఆ నరకం అనుకుంటారు. అందరూ ఏమనుకునేది ఏంటంటే ఆ నరకమే అనుకుంటారు. కాదు, ఆ నరకం భూమి మీద కలుగుతూ ఉంటుంది మనకి, మనం మళ్ళీ జన్మించి అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని మనం ఈరోజు 12 లగ్నం తెలియని వాళ్ళు 12 రాసుల పరంగా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి వీరికి వేటి మూలంగా రుణ రోగ శత్రు కర్మలు ఇబ్బంది వస్తాయి. మరియు వీళ్ళకి లైఫ్లో అంటుంటారు చూసారు, అబ్బో నేను ఈ పని చేయడం వల్ల నరకం అనుభవించానండి, అమ్మో వీటి జోలికి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది పడ్డానండి అంటూ ఉంటారు. ఇది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బాగా అర్థం చేసుకోండి. సడన్గా ఏదైనా సరే లాభం వచ్చేయాలి అనేటువంటి వాటి జోలికి వెళ్ళడం వల్ల ఒకటి, లేదా గురువుల వల్ల, అంటే మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేయకుండా ఇబ్బంది పెట్టడం వల్ల. గుర్తుపెట్టుకోండి, నేను ఇతన్ని నమ్మానండి, వీళ్ళని గురువు అనుకున్నాను, వీళ్ళు చెప్పింది నేను ఫాలో అయ్యాను, కానీ నాకు వాళ్ళ వల్ల ఇబ్బంది వచ్చింది అంటూ ఉంటాము. ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. సర్వసాధారణంగా కూడా ఏంటంటే వృషభం వారికి మంచి ఓపిక ఉన్న లగ్నంగా చెప్తారు. రాశి కావచ్చు, లగ్నం, మెయిన్గా లగ్నానికి అంటే ఓపిక ఎక్కువ, ఓపికగా చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా. అయితే వీళ్ళకి ఏంటంటే ఇన్డెప్త్ కావాలి, ప్రతిదీ కూడా ఇన్డెప్త్ అనాలిసిస్. మీరు గమనించండి, ఎనీ వృషభ లగ్న మీకు టీచర్స్ కావచ్చు, వాళ్ళకి చెప్పే మాస్టర్స్ కావచ్చు, వాళ్ళు ఏదైనా అడిగితే ఇంకా ఇన్డెప్త్గా చెప్పచ్చు కదా, ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ చేయొచ్చు కదా అనేటువంటిది ఉంటుంది వారికి. అయితే మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, కొన్ని ధర్మకార్యాలు చేసేటువంటి విషయాలలో ఎక్కడో తప్పిదం జరుగుతూ ఉంటుంది. ఆ జరిగినటువంటి తప్పిదమే మీకు కర్మరూపంలో వచ్చి, పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మరూపంలో వచ్చి ఈ లైఫ్లో గురువు రూపంలోనో, లేకపోతే మీరు చేసేటువంటి అంటే కొన్ని చూడండి, నేను పలానా దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నానండి, ఇక్కడికి వెళ్తే క్లియర్ అవుద్ది, ఈ క్షేత్రానికి వెళ్తే అవుద్ది అంటుంటారు, కానీ వెళ్ళలేకపోతున్నానండి అంటూ ఉంటారు. పలానా క్షేత్రానికి వెళ్ళాలి, పలానా తీర్థయాత్రలకు వెళ్ళాలి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అది వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు అంటే దట్ ఈస్ డిఫరెంట్.
ఎందుకంటే వీళ్ళకి 9th హౌస్లో గురువు నీచ పొందుతాడు, 9వ స్థానంలో గురువు నీచ స్థానం అయిపోతుంటుంది. సో అది వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డం ఒక ఎత్తు అయితే, ఏదైనా చేస్తున్నప్పుడు కొన్ని ఇంట్లో పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు, సంథింగ్ ఏదైనా సంబంధించి చేస్తున్నప్పుడు ఏమైపోతుంటుందంటే అది ఎక్కడో ఏదో మిస్టేక్ అయ్యి ఆ తప్పు దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి ఎనీ వ్రతం, ఎనీ పూజ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, వృషభం వారు చాలా జాగ్రత్తగా తెలుసుకొని చేయాలి. ఇక్కడ మీకు మొత్తం ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదవ్వచ్చు. రెండవది, ఎవరికైనా సరే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఒకరిని నమ్మి మీరు డబ్బులు ఇస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. షేర్ మార్కెట్స్ పరంగా గుర్తుపెట్టుకోండి. ఎవరో చెప్తారు, లేకపోతే మీకు ఎందుకు, మేము ఇక్కడ పలానా దగ్గర ఇంత చేస్తుంటాం, మీకు అసలు కూర్చున్న దగ్గర డబ్బులు వస్తాయి అని అనుకుంటే, ఎవరైనా సరే సర్వసాధారణంగా ఏంటండి, వారి కోసం కాదు, వాళ్ళ పిల్లలు బాగుంటారు కదా, వాళ్ళ పిల్లలకి నేను ఏదైనా చేసి పెట్టచ్చు కదా అనేటువంటి ఆశతో పెడుతూ ఉంటారు. ఆ ధనాన్ని అక్కడ వెచ్చించడం, ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఎవరైనా సరే పర్టికులర్గా మీకెందుకు అసలు లక్షకు లక్ష వచ్చేస్తుందని చెప్పినవి ఏమైనా ఉంటే కనుక వాటి జోలికి పొరపాటును కూడా వెళ్ళకండి. వెళ్ళారు అంటే అయిపోయింది, ఇంక అక్కడ క్లోజ్. ఇది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. మరి దీనికి ఏం చేయాలి, ఏం చేస్తే ఈ దోషం అనేటువంటి తగ్గుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, శుక్రగ్రహం దగ్గర మరియు గురుగ్రహము, ఈ 2 గ్రహాల దగ్గర నేతితో, శుక్రగ్రహం దగ్గర మామూలుగా తెల్ల ఒత్తి వేయండి, దీపం వెలిగించండి. గురుగ్రహం దగ్గర మాత్రం పసుపు రంగు ఒత్తితో దీపాన్ని వెలిగించండి. ఈ 2 గ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించి చక్కగా అక్కడ ప్రదక్షిణం చేసి మీరేం చేస్తారంటే బొబ్బర్లు ఉంటాయి, బొబ్బర్లు 1 kg బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము, ఈ రెండింటిని తీసుకొని, అదేవిధంగా శనగలు, పసుపు రంగు వస్త్రము అంటే ఒక బ్లౌజ్ పీస్ కావచ్చు, టవల్ కావచ్చు, పంచ కావచ్చు, వీటిని తీసుకొని శుక్ర గురువారాలు నెలకి ఒక్కసారైనా, 2 నెలలకు ఒకసారైనా, 3 నెలలకు ఒకసారైనా మీకు దగ్గరలో పురోహితులు ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి పురోహితులు కానీ, దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ ఆలయంలో ఉన్నటువంటి పురోహితులకు కానీ దానంగా ఇవ్వండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కర్మ ఏదైతే ఉందో, ఇది తొలగాలి అంటే వీళ్ళ ద్వారాయే తొలగుతుంది, గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఒక వస్తువు ఉంది, ఉదాహరణకి ఇస్తున్నాం, ఇచ్చే వ్యక్తి చేజాపి ఇవ్వాలి, తీసుకునే వ్యక్తి అందుకోవాలి, అప్పుడే ఆ వస్తువు ఇటు నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ఇది ఎవరికైతే దానం ఇస్తారో వీళ్ళు ఈ టెంపుల్స్లో చేస్తున్నటువంటి వారికి ఇవ్వడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇంకా దొరకట్లేదు అంటే మామూలుగా ఇంకేదైనా ఆలయంలో వాళ్ళకి ఇవ్వండి, ఇదేం తప్పనట్లేదు, అదేం తప్పేం కాదు. అలాగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మీకు దగ్గరలో గోవులు ఏమైనా ఉన్నట్లయితే దానం ఇవ్వడం కుదరలేదు, అరటికాయలు తినిపించండి గోవుకి, లేదా తీపి చపాతీలు తినిపించండి. మరియు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా వినండి. ఇది మిమ్మల్ని బయటపడేస్తుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ పర్సనల్ చార్ట్లో కనుక అద్భుతమైన యోగం ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రభావం చాలా తగ్గిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్గా చేయాలి. దానం ఏదైతుందో కనీసం నెలకు ఒకసారి, లేదా 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అయినా చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చేసి మానేశానండి, రాదు ప్రభావం. మంత్రం కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా ఉదాహరణకి ఎక్కువగా అప్పులు ఉన్న వాళ్ళు ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకుని అద్భుతంగా పనిచేస్తుంది. ఇక అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఇక్కడ మీకు కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి దానం ఇవ్వడం కుదరదు. అలాంటప్పుడు ఏ గ్రహ సంబంధంగా అయితే నేను చెప్పానో దానికి సంబంధించినటువంటి స్తోత్రం చేసుకోవచ్చు. గోధుమల ప్లేస్లో రవి స్తోత్రం చేసుకోవచ్చు,
బియ్యం ప్లేస్లో చంద్ర స్తోత్రం చేసుకోవచ్చు. బియ్యం దానంగా మనకు చంద్రుడిని స్తోత్రించవచ్చు. కందుల ప్లేస్లో కుజుడిని స్తోత్రించవచ్చు, కుజ సంబంధించినటువంటిది. పెసల ప్లేస్లో బుధ గ్రహానికి సంబంధించిన స్తోత్రం ఏదైనా చేసుకోవచ్చు. శనగల ప్లేస్లో మనకి గురుగ్రహ సంబంధించిన, తెల్ల నువ్వుల ప్లేస్లో శనిగ్రహానికి సంబంధించిన, మినుముల ప్లేస్లో రాహుగ్రహానికి సంబంధించిన, బొబ్బర్ల ప్లేస్లో శుక్రగ్రహానికి సంబంధించిన, ఉలవల ప్లేస్లో కేతుగ్రహానికి సంబంధించి చేసుకోవచ్చు. అంటే ఇవ్వలేని స్థితిలో ఉంటే ఈ స్తోత్రం చేసుకోవడం ద్వారా ఫలితం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఎక్కడా కూడా పాస్ట్గా జరిగిపోయినటువంటిది, ఇప్పుడు చాలామంది చూడండి అప్పులు ఇచ్చి ఇబ్బంది పడ్డమో, లేకపోతే ఇంకోటి ఏదో రోగం వల్ల ఇబ్బంది పడ్డమో, శత్రుత్వాల వల్ల ఇబ్బంది పడ్డమో. ఎందుకంటే రోగ శత్రుత్వాలు అనుభవించడానికి వస్తాడు భూమి మీదకి. ఆ రిలేషన్స్ రూపంలోనే వాళ్ళు ఏర్పడుతుంటారు. తమ్ముడనో, అక్కనో, చెల్లెనో, బావమర్దనో, భార్యనో, భర్తనో, కూతురనో, కొడుకనో, ఫ్రెండ్ అనో ఆ రూపంలోనే వస్తూ ఉంటారు మనల్ని అనుభవించాం ఆల్రెడీ. ఈ క్షణం నుంచి ఏమనుకోవాలంటే, అమ్మవారు నా యందు ఉంది, నాకు ఒక అద్భుతమైన రెమెడీ నాకు అందించింది అమ్మవారు. సో ఈ క్షణం నుంచి నేను హ్యాపీగా ఉంటాను. అమ్మవారు నాతో ఉంది, నేను ఇప్పుడు ఈ క్షణం నుంచి ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకోండి. ఇలా ఎప్పుడు ఇదే మైండ్లో పెట్టుకోండి. ఇలా గనక చేసినట్లయితే మీకు 100% ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.